वेलकम टू ऑनलाइन क्लासेस DEO नलगोंडा। अच्छा बच्चों, आज मैं आपको एक पाठ पढ़ाने वाली हूँ। देखिए, हमने धरती की आंखें पाठ का पहला भाग मैं इससे पहले की कक्षा में पढ़ा चुकी हूँ। अब धरती की आंखें पाठ का दूसरा भाग आपको आज पढ़ाने वाली हूँ। अच्छा देखिए, पूर्व जानकारी थोड़ी सी हम पता कर लेंगे। हमने धरती की आंखें पाठ में एक राजा के बारे में सुना था। जो राजा हमेशा सपने देखता था। रात को जब वो सो जाता था तो वो बहुत सारे सपने देखता था और फिर क्या करता था, वो सारे सपने अपने सभा में जो हम अपने मंत्रियों को सुनाता था और अपने सभासदों को सुनाकर फिर उस सपनों को सच करने के लिए खजाना का भी खर्चा करता था। ये पहली भाग में हमने सुना था। अब देखेंगे कि दूसरी भाग में क्या होता है। दूसरी भाग में अब शेष पाठ के बारे में हम जानकारी प्राप्त करेंगे। एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था। चांद को देखकर वह सोचने लगा, काश मैं भी चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता। सोचते सोचते राजा को नींद आ गई। उसने एक विचित्र सपना देखा। राजा को लगा जैसे चांद को दो आंखें मुंह हैं। चांद अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और कह रहा है, देखो राजा, वह तुम्हारी नाव चली आ रही है। अरे समुद्र में तूफान आने वाला है, चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूँ कि वह अपनी मार्ग बदल ले। अरे तुम्हारे राज्य पर किसी ने हमला किया है, शीघ्र ही सहायता के लिए सेना भेजो। वहाँ देखो, तुम्हारा राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है, तरह तरह के खेलों का आयोजन हो रहा है। राजा ने सपने में ही चांद को धन्यवाद दिया। सुबह हुई, समय पर दरबार लगा। अच्छा देखो बच्चों, अब రాజా फिर से रात को सो गया। మళ్ళీ రాజుగారు ఏం చేశారు, నైట్ మళ్ళీ నిద్రపోయారు. నిద్రపోగానే మళ్ళీ కల వచ్చింది. రాజుగారికి కల వచ్చింది. ఆ కలలో ఏమి వచ్చింది, చందమామ వచ్చింది. ఆ కలలో ఎవరు వచ్చారు, చందమామ వచ్చింది. ఈ చందమామ చూస్తున్నారా మీరు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంది కదా. అదేవిధంగా రాజుగారి కలలో కూడా చందమామ వచ్చింది. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని మొత్తం రాజ్యం వైపు చూస్తూ ఉన్నట్టు కల వచ్చింది రాజుగారికి. ఇంకా రాజుగారికి ఏం చెప్తుంది తెలుసా, మీ రాజ్యంలో నీకు సంబంధించిన ఓడలన్నీ సముద్ర మార్గం గుండా రకరకాల వస్తువులు తీసుకొని వస్తున్నాయి కదా, వాటి యొక్క మార్గాన్ని దిశని మార్చుకోమని చెప్పాలి. ఎందుకంటే కాసేపట్లో అక్కడ పెద్ద తుఫాను వస్తుంది. అలా రాజుగారికి చెప్పేసింది అనమాట చందమామ. నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను, ఎందుకంటే తను చూసింది కదా, అంత పైనుంచి తనే చూసింది కదా, సో నేనే చెప్తాను. ఇంకో విషయం కూడా చెప్పింది, రాజుగారు మీ రాజ్యంలో, మరి రాజుగారి రాజ్యం పెద్దది కదా, సో రాజుగారి యొక్క రాజ్యంలో ఓ మూలన, ఓ పక్కన, ఓ ప్రాంతంలో ఒక చిన్న ఉత్సవం జరుగుతుంది, జాతర సాగుతుంది. మరి ఆ జాతర చాలా బాగా చక్కగా సాగుతుంది. అక్కడ రకరకాల ఆటపాటలు ఉన్నాయి. అవన్నీ కూడా రాజుగారికి ఆ జాతరకు సంబంధించిన విషయాలు మొత్తం చెప్పేసింది చందమామ. అదేవిధంగా ఎన్నో రకాల విషయాలు ఆ రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయము పూసగుచ్చినట్లు రాజుగారికి చెప్పేసరికి రాజుగారు ఆ చందమామకి థ్యాంక్స్ చెప్పేశారు. అలా నిద్రలోనే ఆ కళ అయిపోయింది. మళ్ళీ తెల్లారింది. మళ్ళీ రాజుగారికి ఒక అలవాటు కదా, తెల్లారే కానీ ఏం చేయాలి, తన కథంతా, తనకు వచ్చిన కళ అంతా ఎవరికి చెప్పాలి, తన సభికులకి చెప్పాలి, సభలో ఉండే మంత్రులకి చెప్పాలి కదా. సో అలా మళ్ళీ తెల్లారి సభ ఏర్పాటైంది. ఆ సభలోకి అందరు మంత్రులు వచ్చారు, ప్రజలు కూడా వచ్చారు. అప్పుడు రాజు తన విషయాన్ని చెప్తున్నాడు. अपना सपना सुनाया, फिर हंसते हुए कहा, सपना शायद सपना ही रहेगा. राजा की हंसी के पीछे छिपा निराश और दर्द ने दरबारियों को विचलित कर दिया. एक वृद्ध दरबारी ने कहा, महाराज निराश ना हो, आपका यह सपना अवश्य सच होगा. फिर एक दिन न राजा रहा न वृद्ध दरबारी. धीरे धीरे समय बीतता गया. आखिर वह दिन आ ही गया जब राजा का सपना सचमुच सच हो गया. आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं. आज अकेले चांद ही हमारी धरती की आंख नहीं है. अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातें
बातों की जानकारी हमें देते हैं। అదేవిధంగా రాజుగారు మళ్ళీ పడుకున్నాడు, నిద్రపోయిండు. మళ్ళీ తెల్లారే సభ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ సభలో తన విషయాలకు అన్నీ చెప్పేసిండు, అందరికీ ఆ కథ అంతా చెప్పేసిండు. ఆ కళ గురించి చెప్పేసరికి ఇక తర్వాత లాస్ట్ ఎవరేం మాట్లాడలేదు. అప్పుడు రాజుగారు అన్నమాట, ఆహా సరేలే కళలు కొన్ని, ఇప్పుడు రాజుగారి కళలు అన్నీ నిజం అవ్వాలని ఏం లేదు, కొన్ని నిజం అవ్వేవి, కొన్ని నిజం కాకపోయేది. అలా రాజుగారు సర్లే ఇది కూడా ఒక చిన్నపాటి కళే, ఇది నిజం కాదు కానీ బాగుంది కళ అని అనుకున్నాడు. ఆ విధంగా ఆ కళ గురించి తను అలా మాట్లాడేసరికి ఆ సభలో ఉండే మంత్రులందరూ కొంచెం బాధపడ్డాడు. అలా మంత్రులందరూ బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు? రాజుగారు కూడా బాధపడ్డాడు, నా కళ నిజం కాదు కదా అని బాధపడేసరికి అక్కడ ఉండే మంత్రులందరూ కూడా బాధపడ్డారు. వాళ్ళు కూడా బాధపడి అరే నిజంగా ఈ రాజుగారి కళ నిజమైతే బాగుండేది అని అనుకున్నారు. అంతలోకి ఆ సభలో ఒక వృద్ధుడు వచ్చి, కురువృద్ధుడు వచ్చి రాజుగారితో అన్నారు, రాజుగారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా మీ కళ నిజమవుతుంది. ఆ విధంగా ఆ రాజ్యము కొన్ని రోజులకు ఆ రాజ్యం అంతరించిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కానీ కాలం మారింది. మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా రాజుగారి కళ కూడా నిజమైంది. ఎలా అంటే మన భూమి నుండి అంతరిక్షంలోకి చాలా రకాల ఉపగ్రహాలు వెళ్ళాయి. భూమి గురించి అన్ని రకాల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. మరి అలాంటి ఉపగ్రహాలను మనం ఏమంటాము? కృత్రిమ ఉపగ్రహాలు. మరి ఈ కృత్రిమ ఉపగ్రహాలు ఏం చేస్తాయి? అవి భూమి చుట్టూ తిరుగుతాయి, భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని గ్రహించి మళ్ళీ వెంటనే సమాచారాన్ని భూమికే అందజేస్తాయి. ఈ విధంగా రాజుగారి కళ నిజమైంది. విన్నారా పిల్లలు? अच्छा बच्चों, आप देखेंगे कि आगे ये कृत्रिम उपग्रहों द्वारा क्या क्या होता है, वे किस तरह हमें सहायक होते हैं। कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आँखों के समान है। आँखें वे सब कुछ देख लेती हैं। समुद्र में उठते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोट, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध, यही नहीं वे मौसम को बहुत पहले पहचान लेती है और आने वाले खतरों से सावधान कर देती है। अंतरिक्ष तथा सौर मंडल के ग्रहों के बारे में जानकारी देती है और जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है। वे पलक झपकते संदेश को, चित्रों को और टेलीविज़न कार्यक्रमों को हज़ारों मील दूर पहुंचाते हैं। अच्छा बच्चों, अब कृत्रिम उपग्रह के बारे में देखिए। हमारा कृत्रिम उपग्रह, ये है हमारा कृत्रिम उपग्रह। देखा बच्चों, ये हमारा कृत्रिम उपग्रह है। ये कहाँ रहता है? अंतरिक्ष में रहता है, जो हमारी धरती से हज़ारों किलोमीटर की दूरी पर है। ऊंचे आसमान से भी ऊंचा, बहुत ऊपर है। वहाँ कृत्रिम उपग्रह जहाँ वातावरण का कोई भी सूचना नहीं रहता है, मतलब इसका मतलब वहाँ वातावरण नहीं रहता है, शून्य रहता है वातावरण, वहाँ वातावरण शून्य रहता है। और यहाँ हमारे कृत्रिम उपग्रह भूमि की परिक्रमा करते हैं। भूमि की परिक्रमा, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా, అంతరిక్షంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవు, అక్కడంతా శూన్య వాతావరణమే ఉంటుంది. సో అక్కడ మన అంతరిక్షంలో ఈ కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి చుట్టూ తిరుగుకుంటూ భూమికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. మరి ఎలాంటి సమాచారము, ఇలాంటి విషయాలు మనకు చెప్తాయి అంటే, భూమి చుట్టూ తిరుగుతూ మరి భూమి మీద ఉండే కొన్ని సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆ సముద్రంలో వచ్చే తుఫాన్ల గురించి కానీ, అంటే వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తాయి. ఒకవేళ ఒక సముద్రంలో ఇంకాసేపట్లో తుఫాన్ వస్తుంది అంటే ఈ కృత్రిమ ఉపగ్రహాలు వెంటనే పసిగట్టేసి ఆ సమాచారాన్ని భూమి మీద ఉన్న వాళ్ళకి పంపించేస్తుంది. ఈ విధంగా యాంటీనా ద్వారా ఇక్కడ కృత్రిమ ఉపగ్రహము, ఇక్కడి నుంచి సమాచారం ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి మన టీవీలోకి వస్తుంది. ఈ టీవీలో వచ్చిన సమాచారం వల్ల చూడండి, సముద్రంలో మరి వేల మంది జాలర్లు వెళ్తుంటారు చేపలు పట్టడానికి. మరి తుఫాన్ వస్తుందని తెలియగానే వాళ్ళని అక్కడే ఆపేయచ్చు, వాళ్ళని సముద్రంలోకి పోనీయకుండా, ప్రాణ నష్టం జరగకుండా
కాపాడుకోవచ్చు. అందుకనే మనకి వాతావరణ సమాచారాన్ని మన కృత్రిమ ఉపగ్రహాలు ఇస్తాయి. ఇంకేం తెలియజేస్తాయి? మరి ఎక్కడైనా విస్ఫోటనం జరుగుతుందా, భూమి కంపిస్తుందా, ఎక్కడైనా సునామీ వస్తుందా, లేకపోతే ఎక్కడైనా కొండలు పర్వతాల వల్ల ఏమైనా నష్టాలు జరుగుతున్నాయా, ఎక్కడైనా విస్ఫోటనం ఏర్పడుతుందా, ఈ విషయాలు కూడా తెలియజేస్తాయి. ఇంకా మన భూమి మీద ఉండే ఒక దేశమే కాదు, ఇంకా చాలా రకాల దేశాలకు సంబంధించిన విషయాలు కూడా తెలియజేస్తాయి. ఏ దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఈ అన్ని విషయాలు కృత్రిమ ఉపగ్రహాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇంకా ఎక్కడైనా వేరే దేశము మన మీద ఆక్రమించడానికి, అంటే మనల్ని దండెత్తి మన దేశానికి ఏదైనా నష్టం కలిగించాలనుకుంటే అలాంటి విషయాలు కూడా తెలియజేస్తాయి. ఆ సమాచారాన్ని ఎవరికి తెలియజేస్తాయి? మన మిలిటరీ ఫోర్స్కి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ సమాచారాన్ని అందుకొని వెంటనే తమ సైనికులని సిద్ధపరుస్తారు. ఎలాంటి నష్టం జరగకుండా ఎమ్మటే జాగ్రత్త పడతారు, వెంటనే జాగ్రత్త తీసుకుంటారు. ఇంకా ఇవే కాకుండా ఇంకా సౌరమండలంలో అంటే మరి అంతరిక్షంలో మరి ఒక గ్రహమే ఉందా? మన భూమి ఒక్కటే గ్రహం ఉందా? లేదు, ఇంకా 8 గ్రహాలు ఉన్నాయి. మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. మరి ఆ 8 గ్రహాల్లో ఒకటి మన భూమి. మన భూమి గురించే కాకుండా ఇంకా సౌరమండలంలో సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, ఇంకా రకరకాల గ్రహాల గురించి, ఆ గ్రహాల్లో జరిగే మార్పుల గురించి, ఆ గ్రహాల్లో జరిగే ప్రతి విషయము మన భూమికి చేరవేస్తుంది. భూమికి సంబంధించినవి కాకుండా ఇతర గ్రహాలకు సంబంధించిన విషయాలని కూడా మనకి చేరవేస్తుంది. అవన్నీ కూడా మనం టీవీలో చూడగలుగుతున్నాం. ఒక దేశంలో ఎక్కడో వేరే దేశంలో, అమెరికా కానీ లండన్లో కానీ ఇంకెక్కడో వేరే దేశంలో ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ని కూడా మనకి లైవ్లో చూపిస్తుంది. ఈ పనులని ఎవరు చేస్తున్నారు? కృత్రిమ ఉపగ్రహాల ద్వారానే మనము చూడగలుగుతున్నాము, వాటిని వినగలుగుతున్నాము, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాము. ఇంకా పిల్లలు చూడండి, ఇప్పుడు మనకి కొత్తగా కరోనా అనే జబ్బు వచ్చింది. మరి అది ఎక్కడ వచ్చింది? చైనా దేశంలో వుహాన్ అనే నగరంలో వచ్చింది. మరి అక్కడ మరి ఆ నగరంలో వచ్చిందని ఎలా తెలిసింది? ఉపగ్రహాల ద్వారా అవి మనకి తెలియజేశాయి. పలాని దేశంలో పలాని దగ్గర వుహాన్ అనే నగరంలో మనకి ఈ కరోనా అనే వ్యాధి పుట్టింది. అక్కడి నుంచి ఆ స్ప్రెడ్ అవుతూ వ్యాప్తి చెందుతూ మన దేశానికి వచ్చింది. దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మనం తెలుసుకోగలిగాం, ముందే తెలుసుకోగలిగాం, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగాము. ఈ విధంగా వాతావరణం గురించి, ఏమైనా విస్ఫోటనాల గురించి, తుఫాన్ల గురించి, ఇంకా రకరకాల అన్ని రకాల విషయాల గురించి, ఒక భూమి మీద ఏం జరుగుతుందో ప్రతి విషయం గురించి మనకి కృత్రిమ ఉపగ్రహాలు వెంటనే గ్రహించి ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉంటాయి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. इन उपग्रहों की नज़र बड़ी तेज़ है, इनसे कोई बात छिपी नहीं रहती, इसलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है. ये सैकड़ों मीलों की ऊंचाई से चित्र खींचते हैं और शत्रु सैनिकों की तैयारियों के बारे में जानकारी देते हैं. అరే ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల ఇంకో చాలా లాభాలు ఉన్నాయి. ఇవి ఒక టీచర్ లాగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయి. ఒక టీచర్ ఒక పిల్లల్ని ఎట్లా గైడ్ చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళని సక్రమైన మార్గంలోనే పెడుతుందో అదేవిధంగా ఈ కృత్రిమ ఉపగ్రహాలు కూడా అంతే. అవి కూడా మనని సక్రమైన మార్గంలో పెడుతూ ఉంటాయి. వెంటనే మనకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వెంటనే జాగ్రత్త పరుస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి, మరి ఒక దేశం సైనికులు ఇంకో దేశం వైపు చొరబాటుదారులు చొరబడకుండా, ఇంకా ఆ దేశానికి నష్టం కలిగించకుండా వెంటనే ఆ కృత్రిమ ఉపగ్రహాలు ఆ ఛాయాచిత్రాలని, ఆ బొమ్మలని వెంటనే ఫోటో తీసేసి భూమి మీదకి పంపిస్తుంది. సరిహద్దు ప్రాంతంలో ఎక్కడైనా వేరే దేశస్తులకు సంబంధించిన సైనికులు భారతదేశంలో కానీ ఇంకా వేరే దేశాల్లో కానీ చొరబడకుండా వెంటనే తెలియజేస్తుంది. అంటే ఇది ఒక గూఢచారిలాగా కూడా పనిచేస్తుంది. పనిచేస్తుందా లేదా పిల్లలు? గూఢచారిలాగా కూడా పనిచేస్తుంది. వెంటనే అక్కడ ఉండే ఆ సరిహద్దు ప్రాంతంలో ఉండే సైనికులని అప్రమత్తం చేస్తుంది. వెంటనే ఆ సైనికులను అప్రమత్తం చేసి ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్న అమరవీరులు జవాన్లు ఎక్కువ ప్రాణ నష్టం కలగకుండా వాళ్ళని జాగ్రత్త పరుస్తుంది. अच्छा बच्चों,
ये सैकड़ों मील की ऊंचाई से चित्र खींचते हैं और శత్రు की సైనిక తయారీయోं के बारे में మరి శత్రు దేశాలకు చెందిన సైనికులు ఏ విధంగా వ్యూహాలు పంతున్నారు, ఏ విధంగా దేశానికి నష్టపరచాలని చూస్తారనుకో, వాళ్ళని వెంబడే వాళ్ళ చిత్రాలన్నీ గీసి వెంటనే ఫొటోస్ తీసి మనకు పంపించేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా వీళ్ళు ఏదో చేస్తున్నారు, మన దేశానికి నష్టపరచడానికి ఏదో వ్యూహాలు పన్నుతున్నారు. అందుకనే వెంటనే మన సైనికులు జాగ్రత్త పడిపోతారు. కాష్ ఆజ్ వహ రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతే దేఖ్ కితనా ఖుష్ హోతా. నిజంగా రాజుగారు ఇప్పుడు బతికి ఉన్నట్లయితే ఎంత సంతోషపడేవాడు కదా. పిల్లలు సంతోషపడేవాడా కదా? చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే రాజు ఏమనుకున్నారు, తన రాజ్యంలో జరిగే ప్రతి విషయం తనకి తెలియాలనుకున్నాడు. తన రాజ్యంలో జరిగే ప్రతి విషయము తనకి తెలవాలి, ప్రతి ఒక్కటి తనకి తెలిస్తే వెంటనే ఎక్కడైతే కష్టకాలం ఉందో, ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ సహాయం పంపించవచ్చు, ఎక్కడైతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలకి తను కూడా ఆ ఉత్సవంలో పాల్గొని ప్రజలని ఉత్సాహపరచవచ్చు, ఎక్కడైతే కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వెంటనే సహాయం పంపించవచ్చు, రైతులకు సహాయపడవచ్చు, అన్ని రకాలుగా సహాయపడవచ్చు అని తను చందమామలాగా చంద్రుల్లాగా మారిపోయి అంతా చూడాలి అని అనుకున్నాడు. మరి తను చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు మన కృత్రిమ ఉపగ్రహాలు ఈ పనులు చేస్తున్నాయి. అవి చందమామలాగా పైన ఉండి అన్నీ చూసి మనకు వెంటనే చెప్పేస్తున్నాయి. రైతులకు ఏమైనా సమస్య వచ్చినా చెప్పేస్తుంది, వాతావరణ సమస్యలు ఏర్పడ్డా చెప్పేస్తుంది, భూమిలో ఉండే ఖనిజ లవణాల గురించి కూడా తెలియజేస్తుంది, భూమిలో ఉండే నీటి శాతం గురించి కూడా తెలియజేస్తుంది, అన్ని రకాల సమాచారాన్ని మనకి ఇస్తుంది. ఈ విధంగా ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల మనకి ఎంతో లాభం ఉంది. ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల మనకి ఎంతో లాభం ఉంది. కృత్రిమ ఉపగ్రహము ఇక్కడ నుంచి సమాచారం దీని ద్వారా వస్తుంది, ఇక్కడి నుంచి మనకి టీవీ ద్వారా మనకు తెలుస్తుంది. రకరకాల విభాగాల్లో సమాచారం వెంటనే చేరుతుంది. వెంటనే జాగ్రత్త పడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. अच्छा बच्चों, इनमें कुछ पर्याय शब्द हैं. प्रयास, 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 प्रयत्न, प्रयत्न, कोशिश, कोशिश, यश, यश, कीर्ति, गौरव, उत्सव, उत्सव, पर्व, त्योहार, चांद, चंद्रमा, चंदा मामा, ये कुछ पर्याय शब्द है. देखिए बच्चों, अब इन पर्याय शब्दों को हम एक बार दोहराएंगे. प्रयास, प्रयत्न, कोशिश, प्रयत्न, कोशिश, यश, कीर्ति, गौरव, उत्सव, पर्व, त्योहार, चांद, चंद्रमा, चंदा मामा. चंदा मामा को तो आप देखते हैं ना हर दिन. हाँ, उसी प्रकार का चांद है यहाँ पर. देखिए बच्चों, अब हम इन पर्याय पदों को अपने उत्तर पुस्तिका में लिख लीजिएगा, क्योंकि परीक्षा की भी तैयारी करनी है ना. हाँ, मौसम, यहाँ और एक शब्द है मौसम. वातावरण, वातावरण. हाँ, यह मौसम की जानकारी, वातावरण की जानकारी देता है. इस पाठ में आए कुछ नए नए शब्दों के बारे में मैंने यहाँ आपको समझाया है. अब देखिए, इस पाठ में हमें एक भाषा भाग की एक देखिए ग्रामर के बारे में यहाँ बताया गया है. सर्वनाम, सर्वनाम. अच्छा बच्चों, इसके बारे में हम जानकारी प्राप्त करेंगे. देखिए, अब सर्वनाम के बारे में आपको पता है. మీకు తెలుసా సర్వనామము? సర్వనామం అంటే ఏంటిదో తెలుసా పిల్లలు? చెప్పండి అమ్మా.
సర్వనామం అంటే పేరుకి బదులుగా వచ్చే పదాలు. ఇవి మనం 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. దాదాపు పిల్లలందరికీ తెలుసు సర్వనాम. सर्वनाम అంటే सर्वनाम का मतलब क्या है? जहाँ नामों का प्रयोग नहीं किया जाता, नाम के बदले में आने वाले शब्दों का प्रयोग किया जाए. अब सर्वनाम के बारे में आप जानते हैं यहाँ कितने प्रकार के सर्वनाम हैं? हाँ देखिए, मैं, हम, तू, तुम, आप, यहाँ, ये, वहाँ, वे, इन्हीं को सर्वनाम कहते हैं. सर्वनाम देखिए बच्चों, मैं, నేను, हम, మేము, नी, నీవు, వీరు, यहाँ, ఇక్కడ, ये, ఇవి, वहाँ, అక్కడ, वे, अभी. अच्छा बच्चों, अब ये सारे सर्वनाम हैं. देखिए सर्वनाम के 5 प्रकार होते हैं. सर्वनाम के पूरे 6 प्रकार के होते हैं. सर्वनाम कितने प्रकार के हैं? सर्वनाम 6 प्रकार के हैं. अच्छा बच्चों, 6 प्रकार के सर्वनाम हैं. लेकिन सर्वनाम क्या है? ये सारे सर्वनाम है. देखिए इसमें हमें यहाँ एक उल्टा शब्द भी आता है. ये क्या? ये एक वचन में है तो ये बहुवचन में. देखिए अब एक वचन में, अच्छा बच्चों मैं इसे निकाल देती हूँ यहाँ से. हाँ अब देखिए, मैं एक वचन में तो इसका विलोम शब्द हम हुआ. अच्छा इसी तरह यहाँ, वहाँ, ये, वे, इस तरह के विलोम शब्द भी बनाए जाते हैं. यहाँ का विलोम क्या हुआ? वहाँ. ये का विलोम क्या हुआ? वे. और मैं, हम, एक वचन, बहुवचन, एक वचन, ये बहुवचन में इसका प्रयोग किया जाता है. मैं खाता हूँ, हम सब खेलते हैं. मैं खाता हूँ, मैं खेलता हूँ, हम सब खाते हैं, हम सब खेलते हैं. मैं, నేను తింటున్నాను, నేను ఆడుకుంటున్నాను, మేము ఆడుకుంటున్నాము. ఏకవచనంలో మై వస్తుంది, బహువచనంలో హమ్ అనేది వస్తుంది. అదేవిధంగా వస్తువులకు తీసుకున్నట్లయితే యహా, వహా, ఇక్కడ, అక్కడ. మరి ఇక్కడ ఏదైనా వస్తువు ఉంటే ఇక్కడ అని చెప్తాం, అదే కాస్త దూరంగా ఉంటే అక్కడ అని చెప్తాం. అదే దీనికి మళ్ళీ వ్యతిరేకంగా తీసుకున్నట్లయితే మరి ఒకటి కంటే ఎక్కువ వస్తువు ఉంటే ఇవి, అవి, ఇవి, అవి. ఒక వస్తువు ఉంటే యహా, ఇక్కడ అని చెప్పాలంటే యహా, అక్కడ అని చెప్పాలంటే వహా. అదే ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇవి, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి. यहाँ, वहाँ, ये, वे, ये फल है, वे फल हैं, ये पेड़ है, वे पेड़ हैं. इस प्रकार कहा जाता. अच्छा बच्चों, मैं आपको असल विषय बताना चाहती हूँ. ये सर्वनाम के 6 प्रकार मैंने बताए. 6 प्रकार के देखिए, इनमें देखिए हमारे पुस्तक में दिया गया है. पहला प्रकार पुरुष वाचक सर्वनाम. दूसरा निश्चय वाचक, निश्चयवाचक सर्वनाम. और तीसरा यहाँ पर अनिश्चय, तीसरा अनिश्चय, अनिश्चयवाचक
सर्वनाम। और फिर चौथा संबंध, संबंध, संबंध वाचक सर्वनाम। और पांचवा प्रश्न, प्रश्न वाचक सर्वनाम। और छठवा निजवाचक, निजवाचक सर्वनाम। अच्छा, अब देखेंगे कि पुरुषवाचक। ये पुरुषवाचक में उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष, तीन प्रकार के, फर्स्ट पर्सन, सेकंड पर्सन, थर्ड पर्सन, इस तरह हम इंग्लिश में कहा जाता है। उसी तरह उत्तम पुरुष, मध्यम पुरुष और अन्य पुरुष। उत्तम पुरुष में क्या आता है? मैं। उत्तम पुरुष में क्या आता है बच्चों? मैं, हम। अन्य पुरुष में क्या आता है? हाँ, मध्यम पुरुष में क्या आता है? तू, तुम, आप। तू, तुम, आप। और मध्यम पुरुष में क्या आता है? यहाँ, ये, वहाँ, वे। यहाँ, यहाँ, वहाँ, ये, वे। अच्छा बच्चों, अब देखिए, ये सारे पुरुषवाचक सर्वनाम में आते हैं। पुरुषवाचक सर्वनाम यानी बोलने वाला, फर्स्ट पर्सन जो बताता है, अपने बारे में समझाता है, दूसरों के बारे में समझाता है, वह क्या है? पुरुषवाचक सर्वनाम में उत्तम पुरुष। और मध्यम पुरुष यानी सुनने वाला, जो सुनता है, सामने वाला सुनता है, उसे मध्यम पुरुष कहते हैं। और अन्य पुरुष यानी सुनने या बोलने वाले द्वारा अन्य के लिए, यहाँ सुनने वाला नहीं है और बोलने वाला नहीं, अन्य किसी वस्तु के बारे में जानकारी। उत्तम पुरुष, मध्यम पुरुष और अन्य पुरुषवाचक सर्वनाम। अच्छा बच्चों, ये 6 प्रकार के सर्वनाम हैं। हम सिर्फ इस एक के बारे में समझेंगे, पहले समझाएंगे कि ये उत्तम पुरुष और मध्यम पुरुष और अन्य पुरुष सर्वनाम क्या है। अच्छा बच्चों, मैं ये मिटा देती हूँ, आपने लिख लिया शायद। इसके बाद देखिए, उत्तम पुरुष, उत्तम उत्तम पुरुष में क्या आता है? मैं, हम। यहाँ बोलने वाला, उत्तम पुरुष का अर्थ क्या है? बोलने वाला, अपने बारे में समझाने वाला, किसी और के बारे में समझाने वाला। अब मध्यम पुरुष, मध्यम पुरुष तू, तुम, आप। और यह है अन्य पुरुष। अन्य पुरुष के बारे में मैं यहाँ लिखती हूँ बच्चे, अन्य पुरुष। अन्य पुरुष, इसमें क्या आते हैं? या बोलने वाला नहीं रहता, कहने वाला, किसी वस्तु के बारे में समझ, यहाँ, वहाँ, ये, वे, ये साथ। अब हम पुरुषवाचक सर्वनाम में उत्तम पुरुष, मध्यम पुरुष और अन्य पुरुष सर्वनाम के बारे में जान रहे हैं। इसके बारे में हम जानकारी लेते हैं। अच्छा बच्चों, आपको ये समझ में आ गया? ये सारी बातें समझ में आया? आपने सुन लिया, लिख लिया अपनी उत्तर पुस्तिका में? आप बता सकते हैं कि ये क्या है? पढ़ो, ये पुरुषवाचक सर्वनाम। और ये पुरुषवाचक सर्वनाम के 3 भाग हैं। पहला उत्तम पुरुष, दूसरा मध्यम पुरुष और तीसरा अन्य पुरुष। अच्छा, सर्वनामों के बारे में तो आप जानते हैं ना। इस पाठ में भी, धरती की आंखें पाठ में भी सर्वनामों के बारे में चर्चा हुई। बहुत सारे सर्वनाम आए हैं। इसके लिए इस पाठ के द्वारा हमें सर्वनामों का परिचय दिया जा रहा है। सर्वनामों के बारे में जानकर, उसके भागों के बारे में जानकर और उसके बाद में ये सारी जानकारी हमें प्राप्त करना है, क्योंकि आगामी कक्षाओं के लिए इसका बहुत उपयोगी है। क्योंकि
अब आप 8वीं कक्षा में पढ़ रहे हैं, 9वीं कक्षा और 10वीं कक्षा में पूरी तरह हमें व्याकरण पर ही अधिक दृष्टि रखना चाहिए। व्याकरण तब तक 9वीं कक्षा तक तो आपको तो पूरे सारे जो हिंदी भाषा में जो व्याकरण है वो सारे व्याकरण संबंधी विषयों के बारे में पूर्ण जानकारी मिलनी चाहिए, तभी आप 9वीं कक्षा में और 10वीं कक्षा में बाकी सारे विषय को जान पाएंगे और आसानी से व्याकरण संबंधी अगर प्रश्न पूछे जाएंगे तो आप आसानी से उसका उत्तर दे पाएंगे और आप इस तरह अच्छे अंकों की प्राप्ति भी आपको मिलेगी। क्योंकि अगर हम व्याकरण को अगर अच्छी तरह से नहीं समझ पाएँ तो हम भाषा को नहीं समझ पाएंगे और नहीं पढ़ पाएंगे। इसी प्रकार मैंने आज सिर्फ पुरुषवाचक सर्वनाम के बारे में ही बताया है। अब देखिए, पुरुषवाचक सर्वनाम में उत्तम पुरुष फर्स्ट पर्सन कहते हैं इसे अंग्रेजी में, और इसी अंग्रेजी में कहा फर्स्ट पर्सन उत्तम पुरुष है और इसमें मैं और हम है। आप जानते हैं मैं खाता हूँ, मैं खेलता हूँ, मैं कूदता हूँ, मैं सोता हूँ, मैं पढ़ता हूँ, मैं लिखता हूँ। इसी तरह हम पूरे अपने जो बाजू में उन सबको मिला के बोलना है तो हम का प्रयोग किया जाता है। हम खेलते हैं, यह एक वचन में है और यह बहुवचन में इसका प्रयोग किया जाता है। हम खेलते हैं, हम खाते हैं, हम पढ़ते हैं, हम लिखते हैं, हम गाते हैं, हम कूदते हैं। इस तरह अगर एक वचन में अपने बारे में कहा जाए तो मैं का उपयोग किया जाता है और अपने साथ बाकी अन्य विषयों के बारे में तो हम का उपयोग किया जाता है। इसी तरह देखिए, यहाँ तू तुम आप मध्यम पुरुष में तू का प्रयोग ज़्यादा करना नहीं चाहिए। यहाँ तुम या आप, देखिए तुम जो हमसे छोटे होते हैं उन बच्चों के लिए हम तुम का प्रयोग करना, लेकिन मेरे कहने का मतलब यह है इस तुम का भी प्रयोग कभी भी ना करें, हमेशा आपका ही प्रयोग कीजिए। क्योंकि ये चाहे बच्चे हो या चाहे बड़े हो, सभी के लिए उनके बारे में अगर बताना हो तो आप ही इसका ही प्रयोग कीजिए। तो तुम यह सिर्फ व्याकरण की दृष्टि से यहाँ दिया गया, लेकिन जब हम साधारण भाषा बात करते हैं और साधारण भाषा में अगर किसी को संबोधित करते हैं, किसी को बुलाना है, किसी के बारे में बताना है, तो तब हमें आपका प्रयोग ही करना चाहिए, चाहे वो छोटा हो, बच्चा हो या कोई भी हो, हमसे बड़े हो, हमसे छोटे हो, कोई भी हो, किसी भी आयु में हो, आपका ही प्रयोग करना चाहिए। ये आप गौरव सूचक है, मीरू गौरव सूचक है। हम अपने से बड़ों को ही मीरू करके बुलाते हैं, लेकिन ऐसा नहीं करना चाहिए। बच्चों के सामने भी अगर हम इसी प्रकार की भाषा का प्रयोग आपका प्रयोग करेंगे तो बच्चों में भी जिस प्रकार वे भी हमसे, जिस तरह हम बच्चों से बात करेंगे, वे भी हमसे उसी तरह गौरव सूचना करते हुए आपका प्रयोग करेंगे और बात करेंगे, व्यवहार करेंगे, हमसे बातचीत करेंगे, व्यवहार करेंगे, और आप बोलना ही सबसे आदरणीय है, मैं समझती हूँ। मैं इस प्रकार समझ। और अन्य पुरुष में यहाँ वहाँ ये सारे, अगर किसी वस्तु के बारे में सूचना देनी हो तो यहाँ वहाँ इस प्रकार के अन्य पुरुष में हम इसका प्रयोग करते हैं। अच्छा बच्चों, आज तो हम इस पुरुषवाचक सर्वनाम में इस प्रकार इसकी सूचना दी गई है। अब देखेंगे कि अगली कक्षा में अब बाकी के सर्वनामों के बारे में चर्चा करेंगे। अच्छा बच्चों, आपको पाठ कैसा लगा? अच्छा लगा? ओके, धन्यवाद।